ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మక సూర్యాపేట ఎన్నిక అటు జిల్లా రాజకీయాలను ఇటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఇక్కడ నుంచి గత 2 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తుంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సంకినేని అన్ని మంచి శకునములే అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముక్కోనపు పోటీ ఖాయమన్న భావన వ్యక్తమవుతున్న సూర్యాపేటలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలను ఓసారి పరిశీలిస్తే మంత్రి గుండకంట్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్కు ముఖ్య అనుచరుడిగా నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే 2 కేబినెట్లోనూ ఆయనకు బెర్త్ ఖరారైంది. రాజకీయాల్లోకి రాకముందే ఏమీ లేదని ఇప్పుడు జగదీష్ రెడ్డికి అన్నీ ఉన్నాయంటారు. ఆర్థికంగా బాగా సంపాదించుకున్నారని కార్యకర్తలు చెప్పుకుంటారు. ఇక నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉండారన్న విమర్శ కూడా ఉంది. ప్రజా సమస్యలు తీర్చరని ఓటర్లు భావిస్తూ ఉంటారు. సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో మంత్రిని కలిసేందుకు వచ్చిన వారితో ఎమ్మెల్యే అనుచరులు ఆఫీస్ స్టాఫ్ సహకరించరన్న భావన కూడా ఉంది. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ మార్చకపోవడానికి మంత్రి కారణమన్న ప్రచారణ ఉంది. నియోజకవర్గంలోని కాంట్రాక్టులన్నీ కూడా డి శ్రీనివాసరెడ్డితో చేయిస్తారని విమర్శ ఉంది. దీంతో కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అంతా అసంతృప్తిగా ఉంటున్నారట. ఇక ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రూపులు ఉన్నప్పటికీ అన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకున్నారు జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్తో సాన్నిహిత్యం, మంత్రిగా ఉండడంతో నియోజకవర్గంలో ఎవరూ కూడా తనను వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చేసుకున్నారాయన. బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలు కాకి ప్రభాకర్ రెడ్డి, మోదుగు నాగిరెడ్డి తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదన్న కసితో ఉన్నారంటారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక సమయంలో తమ భార్యలకు పదవులు ఇవ్వలేదని గండూరు ప్రకాష్, మోరిశెట్టి శ్రీనివాస్ మంత్రిపై గుస్సాగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో వారందరూ బయటకు మంత్రికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ పరోక్షంగా సహకరించారన్న ప్రచారం నియోజకవర్గం అంతటా ఉంది. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఆల్టర్నేటివ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ మంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమయంలో నిర్మాణంలో జాప్యమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో నియోజకవర్గంలో ఎదురు దెబ్బలు తగిలినా నిలబడే ఉన్నాడు. 2014-2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ప్రతిష్ట మసకబారింది. గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెదురుమల్లి వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి సోలార్ ఐడియా ఎనర్జీ కంపెనీని నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారాయన. అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి పట్టుంది కూడా. 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయన పైన. నియోజకవర్గంలో మద్యం షాపుల నుంచి వసూళ్లు చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎరువుల వ్యాపారి పోతు భాస్కర్, కొప్పుల వీణారెడ్డితో విభేదాలున్నాయట. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రెడ్డితో విభేదాలు కూడా ఉన్నాయి. గతంలో పటేల్, రమేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి ఒకే హాస్టల్లో హైదరాబాద్లో ఉండేవారని, ఖచ్చితంగా రమేష్ రెడ్డికి సీటు కన్ఫర్మ్ అవుతుందని భావించారు. కానీ ఆయనకు భువనగిరి ఎంపీ సీటును కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసిందని, దీంతో ఆయన శాంతించారంటారు. ఇక దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి 2 గ్రూపులుగా ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసేవారు. ఇక బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన తనయుడు సంకినేని వరుణ్ రావు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎస్కేఆర్ క్రషర్ మిల్స్ నిర్వహిస్తారు. ఆర్థికంగా స్థితిమంతులు కూడా. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కూడా. దీంతో సంకినేని పట్ల నియోజకవర్గంలో సానుభూతి కూడా ఉంది. షార్ట్ టెంపర్తో ఉంటారని, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనరన్న విమర్శ కూడా ఉంది. ఇక ఈ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు రంగినేని రుక్మారావు, జిల్లా నేత నల్లగుంట్ల అయోధ్యతో విభేదాలతో పార్టీ అంతగా ప్రజల్లోకి వెళ్లలేదన్న భావన కూడా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో పోలింగ్ బూతులు ఎన్నున్నాయి, ఎంతమంది ఓటర్లున్నారు, ఏ నియోజకవర్గం ఎంత శాతం ఉందో ఒకసారి చూద్దాం. ఇక ఈ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులున్నాయి, ఎంతమంది ఓటర్లున్నారు ఒకసారి చూద్దాం.
సూర్యాపేట నియోజకవర్గంలో 271 పోలింగ్ బూతులుండగా 2,35,221 మంది ఓటర్లున్నారు. సూర్యాపేటలో గౌడ ఓటర్లు శాతం అత్యధికంగా ఉన్నారు. 14% మంది ఓటర్లు వారే ఉన్నారు. ఎస్టీలు 13% మంది ఉండగా యాదవులు 11.5% ఉన్నారు. రెడ్డి ఓటర్లు 10% వరకు ఉన్నారు. నియోజకవర్గంలో ఇతర బీసీ ఓటర్లు 10% వరకు ఉన్నారు. మాదిగలు 9%, మాలలు 8.5% ఉన్నారు. వైశ్యులు 6%, ముస్లింలు 5.5% ఉన్నారు. ఇక ఇతరులు 8% మేర ఉన్నారు.